కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మరోసారి విరుచుకుపడ్డారు. కూటమి పార్టీ నాయకులు కంచుమర్తి బాబురావు నాయుడు మాస్టారు మాట్లాడుతూ మేము మాట్లాడే మాటలను వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దంగేటి గౌరీశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కూటమి పార్టీ నాయకులు కావల నానాజీ, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, టేకుముడి సత్యనారాయణ, గుబ్బల వెంకటరమణ, కట్ట నాగేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు చదువుతారు, చాలా మంది అనేటువంటి ఉద్దేశంతో మేము చేసేటువంటి పూర్వమే నాయకత్వం కానీ అందరూ కూడా ఆలోచనతో ఉన్నాం తప్పించి ఇది అందరికీ సీట్లు తగ్గకుండా చదువుకోకూడదనే ఉద్దేశంతో మీకు కాదు. అదే దయచేసి గమనించాలి. ఏదో పెట్టి ప్రశ్న అనేటువంటి మీరు చెప్పేది దొనబోదింది అంటే అది తప్పేం కాదు, అది తప్పు కాదు. అంటే తప్పు తెలుపుని నలుపుని 500 మంది వస్తున్నారండి. మా 500 మంది మీ 5000 మందితో సమానం. మీరు జనాన్ని పోగేసుకోవాలి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని పని పోటు చేసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఏమన్నా మీటింగ్ ఉంటే మేము వెళ్తున్నాం, పబ్లిక్ అవసరమైనప్పుడు మేము పిలుచుకుంటాం, అంతే తప్ప మీకు జనం అవసరం. ఎందుకంటే మిమ్మల్ని జనం ఎక్కడ కూర్చోబెట్టారు అనేది మీరు నిజంగా వదిలేస్తున్నాం. నేను చెప్పక్కర్లేదు, ఎంతకు పరిమితం చేశారనేది కూడా మీకు తెలుసు. కానీ ఈరోజు నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు అని చెప్పబడే వాళ్ళు వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రామచంద్రపురానికి మళ్ళీ కుల రాజకీయాలను అలవాటు చేయడం కోసం. ఎందుకంటే ఈ సుభాష్ గారు చెట్టుబంజి కులంలో పుట్టుండొచ్చు, అందులో పెరుగుండొచ్చు, అక్కడ నాయకత్వం చేయించి ఉండొచ్చు. కానీ రామచంద్రపురానికి వచ్చేటప్పటికి కుల నాయకుడు, ప్రజానాయకుడిని ఆయన కుల సంఘంలో మాట్లాడాడు. సుభాష్ అనే వ్యక్తి ఒక చెట్టుబల్లి కులానికే చెందినవాడి కింద ఫోకస్ చేయడం కోసం అతను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు చేయడం సబబు కాదు. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలకే సమాన హక్కులు ఉంటాయి, సమానత్వాలు ఉంటాయి. అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడెక్కడి నుంచో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిజంగా సుభాష్ గారు తప్పు చేస్తే మీ కుల సంఘాలు ఉంటాయి, ఆ కుల సంఘాల్లో నిలదీసుకోండి, తప్పులేదు. కానీ సుభాష్ గారికి ఒక్క చెట్టుపల్లి సంఘమే కాదండి. ఈరోజు ఆయనే చెప్పాడు, నన్ను 90% ఒక సమాజం ఎక్కించింది కాపు సమాజం, 50% మిగిలిన సమాజాలు చేసినాయి అని. అతను బలం అది. అంటే వాసంశెట్టి సుభాష్ అన్నవాడు కుల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఇది గ్రహించవలసిన ఎవరైతే వ్యక్తిగతంగా సుభాష్ గారి కోసం కులం 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 అని ముద్రేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. నిజంగా మీరు గ్రహించండి, వ్యక్తిగతంగా సుభాష్ గారిని టార్గెట్ చేసే విధానంలో మీరు చాలా వెనకబడుతున్నారు. దయచేసి, ఎందుకంటే ఒక చిన్న వయసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక అత్యున్నత పదవి వచ్చింది, దీని తర్వాత ముఖ్యమంత్రి పదవి. అటువంటి పదవి వచ్చినప్పుడు మీరు నిజంగా సంఘీయులైతే వాళ్ళని గౌరవించండి. లేదా నువ్వు తప్పు చేస్తున్నావు సుభాష్ గారు సరిదిద్దుకోని సలహాలు ఇవ్వండి తప్ప, ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడుతూ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిస్తే హక్కులు ఆనందిస్తారేమో కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళు సమాజం మాత్రం దాన్ని హర్షించదు. దయచేసి రామచంద్రపురం అనేది పొల్యూషన్ లేని సిటీ. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఉండదు, అందరూ సమానంగా పోతున్నారు. దయచేసి ఈ రామచంద్రపురంలో కుల రాజకీయాలు మాత్రం చెయ్యొద్దని అన్ని పార్టీల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను.